ఈరోజు దేవుని వాక్యం. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. యెషయా 41:10. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుని ఒక అద్భుతమైన వాక్యాన్ని కలిసి ధ్యానించుకున్నాం. మన హృదయం అలసిపోయినప్పుడు, మనసు నిండా బాధ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు ఓదార్పు ఇస్తుంది. మన జీవితంలో చాలాసార్లు మనం భయపడతాం. రేపు ఏమవుతుందో తెలియక, మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో తెలియక. కానీ ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీతో ఉన్నాను అని. మనము ఒంటరిగా లేము. మన సమస్యల్లో దేవుడు మన పక్కనే ఉన్నాడు. మనకు కనిపించకపోయినా ఆయన మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఈ వాక్యం మనకు దావీదు జీవితాన్ని గుర్తు చేస్తుంది. దావీదు చిన్న వయస్సులోనే గొప్ప సమస్యను ఎదుర్కొన్నాడు. గొల్యాతు అనే భారీ యోధుని ఎదిరించాల్సి వచ్చింది. అప్పుడు అతనికి భయం రావచ్చు, కానీ అతడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు నా వెంట ఉన్నాడు అని నమ్మి అతను ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. చివరికి దేవుని సహాయంతో గెలిచాడు. సహోదరులారా, మన జీవితంలో కూడా గొల్యాతు లాంటి సమస్యలు ఉంటాయి. అవి పెద్దగా కనిపించవచ్చు, మనకు అసాధ్యం అని కూడా అనిపించవచ్చు. కానీ దేవుడు మనతో ఉంటే ఏది అసాధ్యం కాదు. ఈరోజు మీరు ఏ భయంలో ఉన్నా దాన్ని దేవునికి అప్పగించండి. ఆయన మీకు ధైర్యం ఇస్తాడు. మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన. ప్రభువా, ఈరోజు మీ వాక్యానికి మీకు కృతజ్ఞతలు. మా హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి. మాకు ధైర్యం ఇవ్వండి. మేము ఒంటరిగా లేము అని గుర్తు చేయండి. మీరు ఎప్పుడూ మా వెంట ఉన్నారని మాకు నమ్మకం కలిగించండి. మా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.